సో హాయ్ అన్న, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ సాంగ్ అమ్ములు చించేశారనమాట. సో అంటే లైక్ ఫోక్ సాంగ్తో రాబోతున్నారు ఆఫ్టర్ ఎ గ్యాప్. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఫోక్ సాంగ్ చూస్ చేసుకోవడానికి అండ్ బిహైండ్ ద సీన్స్ ఏంటి అసలు ఈ ఫోక్ జర్నీకి? సో బేసికలీ బిహైండ్ ద సీన్స్ ఏం లేదు, ఒక వర్క్ మీద ఉంటే ఇంకో వర్క్ వస్తుంది. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఇదే ఫుడ్ బ్రెడ్ అండ్ జామ్. సో మనం 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 కడుపుకి అన్నం పెట్టాలంటే కష్టపడి పెట్టాలని చెప్తారు కదా, అప్పుడు అరిగిద్ది అంటారు. సో ఆ కష్టం మా టీము మేము అందరూ కష్టపడ్డాం. అండ్ ద సాంగ్ కూడా అలాగే ఉంది. దానికి మనం ఆ జీవం నిండకపోతే మనకి అది జనాలకి నచ్చదు. సో జనాల కోసం చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏ కాంప్రమైజ్ కాకుండా చేయాలి మంచిగా అని కష్టపడి చేశారు అందరూ పాపం. ఎండలో కష్టపడి అందరూ ఒకేసారి ఒకేలాగా ట్యాన్ అయ్యి చాలా కష్టపడి అదొక చేసాం. అండ్ ఇంకోటి నా తెలుగులో కానీ నా లైఫ్లోనే ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ స్టేజ్ మీద చెప్పినట్టు. సో ఒక మంచి క్యాచీ సాంగ్ రావడం నా అదృష్టం. అండ్ అది నాకు ఇచ్చిన ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను. అండ్ ఆల్సో డ్యాన్స్ మీది బిగ్ బాస్లో చూస్తూ ఉన్నాము. ఆల్ పర్ఫార్మెన్స్ మొత్తం డ్యాన్స్ అయితే మీదే ఉండేది. అండ్ ఇక్కడ చూసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఎంతసేపు పట్టిందన్న మూమెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసి అండ్ అంత పర్ఫెక్ట్గా చేయడం? సో బేసిక్లీ అది ఎంతసేపు అని లేదు, మనం చేయాలి అని మెంటలీ ఫిక్స్ అయితే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారంటారే. ఎంత కష్టమైనా పర్లేదు అని అందరూ ఫిక్స్ అయ్యావు కాబట్టి ఇంకా అది ఒక వైబ్లో వెళ్ళిపోయాం అంతా. అండ్ ఆల్సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది వీళ్ళకి, మళ్ళీ దాని తర్వాత క్రేజ్ ఉండదు. దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఎత్తుక్కోవాలి, ఇది అది అని అంటుంటారు కదా. సో దాని మీద ట్రోలర్స్ కానీ అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కానీ ఒక మాటలో ఏం చెప్తారు? సార్, నన్ను అడిగితే సక్సెస్కి ఫుల్ స్టాప్ లేదు. ఇప్పుడు మీకు 100 కోట్లు ఇస్తే మీరు 100 కోట్లు కాగరు, 1000 కోట్లు చేద్దామని చూస్తారు, 1000 కోట్లు వస్తే కోట్లు కోట్లు చేద్దామని చూస్తారు. సో సక్సెస్ ఈజ్ జస్ట్ ఎ కామా, ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్. ఒక బిగ్ బాస్ అనేది ఒక నాలాంటి ఆర్టిస్ట్కి లేదా నాలాగా చాలామంది గెలిచిన లేదా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి ఒక స్టెప్ పుష్. అండ్ అక్కడికి ఆగిపోవడం లేదా అదే లాస్ట్ అదే సక్సెస్ అని అనుకునే వాళ్ళు మీరు తప్పు అనుకుంటున్నారు. బికాజ్ డైలీ మనం అన్నమే తినాలి, కడుపు నిండుకోవాలంటే మనం కష్టపడాల్సిందే. సో ఒక షో అయిపోయింది, నాకు ఒక పుష్ ఇచ్చారు, జనాలు ప్రేమించారు. సో దాన్ని ఇంకా ఎంటర్టైన్ వాళ్ళని చేయడానికి నా తరపున నేను ఎంత ప్రయత్నం చేయగలుగుతానో అది చేస్తా ఫర్ షూర్. అండ్ ఆల్సో మూవీస్ ఎలా నడుస్తున్నాయి? మూవీలోకి ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ చేశారా, లేదు అంటే ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అవ్వబోతున్నాయి? మూవీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ అప్డేట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి తెలుసు ఎప్పుడు రిలీజ్ చేయాలో. అది ఖచ్చితంగా జనాల ముందుకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా మనం చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూట్యూబ్లో మంచి రీచ్ కొట్టేసి సూపర్ హిట్ అయిపోవాలని కోరుకున్నా. అండ్ మెనీ మోర్ సాంగ్స్ టు కమ్. థ్యాంక్ యూ సో మచ్.